సరిగా కరెక్ట్ నిద్ర ఇవన్నీ ఉన్న తర్వాతే లాస్ట్కి వచ్చేది మందులు. ఎప్పుడైనా లాస్ట్ ప్లేస్లో మందులు వస్తాయి. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటాము, అంటే మన జీవన విధానంలో మార్పులు. సో ఇప్పుడే నుంచైనా సరే కనీసం మనం ఈ వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగానైనా సరే మన జీవన విధానాన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కొంచెం మార్చుకొని మార్పులు చేర్పులు చేసుకొని ఏదైతే కరెక్ట్గా మనం అవలంబించాలో అవే మనం పాటిద్దాము. ఇవన్నీ అలవాట్లు అని చెప్పి నేను ఈ వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాను. అయితే మందులు రాసిన తర్వాత డాక్టర్ గారు మొత్తం మీకు షుగర్ వ్యాధి ఉంది, తప్పనిసరిగా వాడండి మందులు అని చెప్పి మందులు సూచిస్తారు. ఆ మందులు కూడా కరెక్ట్గా తప్పకుండా కరెక్ట్ నిర్దేశించిన సమయానికి మందులు వాడుతూ మరి నెలకొక్కసారన్నా ఖచ్చితంగా ఈ షుగర్ టెస్టులు ఈ డాక్టర్ గారు ఏవైతే టెస్టులు ప్రిస్క్రైబ్ చేస్తారో ఆ టెస్టులు కూడా చేయించుకుంటూ అట్లాగే సరిపడా మోతాదు మందులు వాడుకుంటూ నెలకొక్కసారైనా టెస్ట్ చేయించుకోవాలి. ఇట్లా చేయించుకుంటూ షుగర్ని మనం కంట్రోల్ మాత్రమే చేయగలుగుతాం. షుగరు బీపీ కానీ కంట్రోల్ మాత్రమే చేయగలుగుతాం. కాబట్టి ఏ ప్రాబ్లం ఉన్నా సరే షుగర్ సంబంధించిన ప్రాబ్లం కానీ ఇతర ఏమన్నా సమస్యలు మీకు కలిగితే అది డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి తప్పకుండా ఈ సూచనలు సలహాలు తీసుకొని పాటించవలసిందిగా కోరుతున్నాను. సో ఇవన్నీ పాటిస్తూ అట్లాగే బీపీ కానీ ఏమైనా ఉంటే బీపీ కూడా చెక్ చేయించుకొని బీపీకి సంబంధించిన మందులు కూడా వాడుకుంటూ ఉంటే మంచిది. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తూ ఈ వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ అందరూ ఆరోగ్యంగా ఉందాము. ఏదైతే మందులు ఇవన్నీ మీరు వాడుతున్నారో జాగ్రత్తగా వాడుకుంటుండండి. అయితే షుగర్ వ్యాధి వచ్చిందంటే మటుకు పైనుంచి ఆపాదమస్తకం అంటాం కదా, తల నుంచి కింద పాదాల వరకు ప్రతి ఒక్క అవయం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే కళ్ళు తీసుకుంటే కళ్ళల్లో డయాబెటిక్ రెటినోపతి అంటాము. సో రెటినా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. చూపు మందగించడం కానీ లేదా కళ్ళకు సంబంధించిన ఇతరత్ర ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అట్లాగే నరాలు సంబంధించింది డయాబెటిక్ న్యూరోపతి అంటాము. అట్లాగే కిడ్నీలు డయాబెటిక్ నెఫ్రోపతి అంటాము. సో అట్లా ఏది కూడా అనమాట తిమ్మిర్లు, మంటలు, అరికాల మంటలు, అరిచేతి మంటలు, అట్లా ఏ అవయవాన్ని కూడా షుగర్ వ్యాధి అని వదిలిపెట్టదు. కాబట్టి అందుకే ఇంత డేంజర్ అనమాట, సైలెంట్ కిల్లర్ అంటాం దీన్ని. మనకు తెలియకుండానే వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత దాని ఇబ్బందులు అనేది స్టార్ట్ చేసుకుంటూ ఆర్గన్ డ్యామేజ్ అయ్యే వరకు కూడా అవకాశం ఉంటుంది. ఆర్గన్ డ్యామేజ్ అయ్యే వరకు అంటే ఆర్గన్ కూడా పనిచేయడం మానేస్తుంది అనమాట. సో అట్లా లోపల ఉన్న ఏ అవయవాన్ని కూడా వదిలిపెట్టకుండా దాన్ని సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కాబట్టి తొందరగా గుర్తించడం, తొందరగా నిర్ధారించుకోవడం, తొందరగా మందులు మొదలుపెట్టుకోవడం, ఆహార నియమాలు పాటించడం, మందులు సక్రమంగా వేసుకోవడం, టెస్టులు సరైన వేళల్లో చేయించుకోవడం, మందులు సరైన వేసుకోవడం, డాక్టర్ గారిని తరచుగా సంప్రదించడం, మరీ ముఖ్యంగా జీవన విధానాన్ని మనము సరి చేసుకోవడం. సో కాబట్టి ఇవన్నీ పాటిస్తూ మీ ఆరోగ్యాన్ని, మనందరి ఆరోగ్యాన్ని కాపాడుకుందామని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లాగే ఇక్కడ మీరు తెలుసుకున్న అవకాశాన్ని ముందుకు తీసుకెళ్ళి మీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, పిల్లలు కానీ ఇతరత్ర వాళ్ళతో కూడా డిస్కస్ చేసి వాళ్ళందరికీ డయాబెటీస్ గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తామని ఆశిస్తూ తెలియజేసుకుంటున్నాను.